హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ జరిగింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఆర్థిక సంస్కరించి దేశం యొక్క దశ దిశ మార్చారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా తెలుగు జాతిని నెంబర్ 1 చేసే విధంగా ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ప్రపంచం, నాకు ఈ డౌట్ లేదు, ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1గా తయారయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఇండియన్స్ ప్రపంచం మొత్తానికి నెంబర్ 1. తెలుగు జాతి మొన్నటి వరకు జూయిష్ని గురించి మాట్లాడేవారు. ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడాల్సింది తెలుగు జాతి అందరికంటే అగ్రజాతిగా ఉండడానికి మనందరం దీక్ష తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకుంటారు. తెలుగు జాతిని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడుండే ఈ రాష్ట్రాల్లో ఉండే తెలుగు జాతి మొత్తం ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ, దానికి కూడా దత్తాత్రేయ గారు ఒక స్ఫూర్తి, ఒక అజాత శత్రువు. నేను చూశాను, ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలని ఒక వేదిక మీద ఒకరోజు కాదు ప్రతి ఒక్క సంవత్సరం తీసుకొచ్చి ఐకమత్యాన్ని కాపాడిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు. అజాతశత్రువు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం, కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము 100% వారికి సరిపోతుంది. జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. పదవులతో వారి గౌరవం పెరగడం, పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది. వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా, కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా, గవర్నర్గా ఉన్నా లేకపోయినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడు, ఏ పార్టీ అయినా అయ్యి ఉండదు.